మనలో చాలామందికి దంతాలను ఎంత శుభ్రంగా చేసుకున్నా పళ్ళు అనేవి గార పట్టేసి దంతాలు అనేవి పసుపు కలర్లోకి మారిపోయి కొంతమందికి పుచ్చు పళ్ళు కూడా వచ్చేసి ఇలా మనకు రకరకాల దంత సమస్యలు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి. ఎంత నల్లగా మారిపోయిన పళ్ళునైనా గార పట్టేసిన దంతాలనైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి రూపాయి ఖర్చు లేని ఇంట్లోనే ఉండే వాటితోటే నోటి దుర్వాసన కూడా తగ్గించుకొని పంటిని ఎప్పుడు కూడా పుచ్చిపళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. దీనికి పటిక పంచదార అనేది క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే అల్లం కూడా మనకి నోటి దుర్వాసన తగ్గించి, దంతాల మీద ఉండే గారని, పసుపు కలర్‌ని తగ్గించడానికి, నోటిలోంచి మనకు బాక్టీరియా అనేది పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో, నేనిక్కడైతే ఒక చిన్న పటిక బెల్లము, అలాగే చిన్న అల్లం ముక్కని తీసుకున్నాను. ముందైతే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం అల్లాన్ని తురిమేసి పక్కన పెట్టేసుకుందామండి. చాలామంది కూడాను ఏదో ఒక రకాల పేస్ట్‌లనేవి వాడుతూ ఉంటారండి. ఆ పేస్ట్‌లో కెమికల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు పళ్ళు కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఇలా పేస్ట్‌లనేవి ఎక్కువగా పెట్టి రుద్దకూడదు. బ్రషెస్ మీద గట్టను చిన్నది వేసి మాత్రమే దంతాలను క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అల్లాన్ని ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక లవంగం అనేది తీసుకోండి. మీరు కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. మనం ఒక్కలమే క్లీన్ చేసుకుంటాం కాబట్టి దంతాల్ని జస్ట్ ఒక్క లవంగం తీసుకుంటేనే సరిపోతుందనమాట. దీన్ని కూడా కచ్చాబిచ్చాగా దంచేసుకొని ఆ అల్లంలో వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇలా మనం ఇది దంచేసుకున్న తర్వాత దీన్ని కూడా వేసుకున్నాం కదా! అలాగే పటిక బెల్లాన్ని కూడాను, అంటే పచ్చిక పంచదార అనేది ఉంటుంది కదండీ! దాన్ని కూడాను కచ్చాబిచ్చాగా దంచేసుకొని పౌడర్‌లా తయారు చేసేసుకోండి. ఇలా తయారు చేసిన ఈ పటిక బెల్లం అనేది ముందు మనము అల్లం మిశ్రమం అనేది ఉంచాం కదా పక్కన, దాంట్లోన దీంతో పాటు కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి దంతాలను క్లీన్ చేసుకోవడానికి. దీంట్లోన ముందు మనము పౌడర్ తయారు చేసుకున్న పంచదార పౌడర్‌ను కూడా, అంటే పటిక పంచదార పౌడర్‌ను కూడాను మీరు వేసుకోండి. ఒకవేళ మా దగ్గర పటిక పంచదార లేదు అనుకున్నట్లయితే పంచదారని పౌడర్‌లా తయారు చేసి వేసేసుకోండి. లేదు అనుకున్నట్లు సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలా మీరు మిశ్రమాన్ని తయారు చేసుకొని దీన్ని రెగ్యులర్‌గా రోజుకొక్కసారి గానీ, లేదంటే ఎవరైతే ఈ పుచ్చిపళ్ళు నొప్పితోటి బాధపడుతున్నారో, నోటి దుర్వాసనతో బాధపడుతున్నారో, పళ్ళు గార పట్టేసాయి అనుకుంటున్నారో, ఇందులో మీరు ఏదైతే పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వాడే పేస్ట్ ఉంటుందో దాన్ని కొంచెం వేసేసుకొని ప్రతిరోజు కూడా దంతాలను క్లీన్ చేసి చూడండి. పళ్ళు మీద ఉండే గార, పసుపుదనము, నోటి దుర్వాసన ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఫ్యూచర్‌లో దంత సమస్యలు కూడా రాకుండా పంటి సమస్యలు, పంటి నొప్పులు, ఈ రక్తస్రావం రావడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియోలో. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.